నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రామగుండంలో 175 కోట్ల విలువైన పనులకు మంత్రుల శంకుస్థాపన. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ పగటి కలలు కంటుందని విమర్శ. మేడారం మహాజాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు. 2 రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయన్న భట్టి విక్రమార్క. ఎస్ఎల్బీసీ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న ఉత్తమ్. సొరంగ మార్గం 2 వైపులా తవ్వకాలకు నిధులు మంజూరు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు నేటికీ ఉన్నాయి. ప్రజలంతా ఐక్యంగా ఓడించాలని ప్రధాని మోదీ పిలుపు. 2026లో తొలి ప్రయోగానికి సిద్దమైన ఇస్రో 14 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనున్న PSLV C-62 రాకెట్. కొన్ని క్షణాల్లో శ్రీనిలయం ప్రసారం. నమస్తే. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న అనుకున్న లక్ష్యాలు బీఆర్ఎస్ పాలనలో నెరవేరలేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన పర్యటించారు. రామగుండం కార్పొరేషన్లో 175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 576 ఓపెన్ ప్లాట్స్ పట్టాలను, 633 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. 479 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. 6 రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచించటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచించటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప అప్పులు పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతాం. ఈ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినే తప్ప 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకుని రాలేదు. 800 మెగావాట్ కు సంబంధించిన రామగుండం తల్వర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈ రోజు ఎన్టీపీసీ ద్వారాను లేకుంటే జెన్కో ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్ కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మీ ఇంట్లో శిస్సును కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డ న్యాయం చేస్తాడట. ఇంకా రోడ్లెమ్మడి తిరుగుకుంటా, కారు కొత్త పూసుకుంటా, ఇంకా పగటి కంటూ అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని తెలంగాణ ప్రజలు 3 సార్లు చీకొట్టారు. ఈ పురపాలక ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించనున్నారు. ఎస్ఎల్బీసీలో యుద్ధ ప్రాతిపదికన పునర్ప్రారంభ పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పనుల పురోగతిపై సచివాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్దతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారని, మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల రాతి నిర్మాణ పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పూర్తయినట్లు వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఉత్తమ్ పేర్కొన్నారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్రస్థాయిలో ఉంటూ పనిచేసే సిబ్బందికి 25% అదనపు జీతాలు ఉంటాయని తెలిపారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేయడమే కాకుండా ఫ్లోరోసిస్ ను శాశ్వతంగా లేకుండా చేస్తామని ఉత్తమ్ పునరుద్ఘాటించారు.
వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో కూడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందేశ లేఖలను గృహజ్యోతి లబ్దిదారులు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్నారు. సుమారు 83 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలు రాశారు. ఆ లేఖలను స్వయంగా విద్యుత్ అధికారులు వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నంబర్తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఆ లేఖలను అధికారులు స్వయంగా వినియోగదారుల ఇంటిని సందర్శించి అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 52,82,498 మంది గృహజ్యోతి లబ్దిదారులు, 30,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు లేఖలు అందిస్తున్నారు. ఆ కార్యక్రమం ద్వారా వినియోగదారులు, అధికారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడి భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, వేగవంతంగా సేవలందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. తమ పేరిట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి శుభాకాంక్షల లేఖలు అందటంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంపై పేరు మార్పుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లే సంస్కరణల్లో భాగంగానే వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. అవినీతి చేసేందుకే ఆ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. గ్రామ గ్రామాన తిరిగి హస్తం పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు రామచంద్రరావు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతిదాన్ని వ్యతిరేకించడం అనేది మంచిది కాదు. మీకు 40% మీ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి. ఎస్, తప్పేముంది దాంట్లో? మీరు ఇస్తున్నది ఎవరికి? చివరికి బీద వాళ్ళకే కదా, రైతులకే కదా. మీ అకౌంటబిలిటీ ఉంటుంది కదా. మేము ఇవ్వము, మీరే ఇవ్వండి, మీరు ఇచ్చిన డబ్బులు మేము తినేస్తాం, ప్రజలకు మాత్రం ఇవ్వం అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఏదో మహాత్మా గాంధీ పేరు తీసేసి అంటున్నారు. మహాత్మా గాంధీ పేరు ఏంది? ఇక్కడ రాముడి పేరు ఉంది కదా. మహాత్మా గాంధీ పేరు మనం ఏం మార్చలే. చాలా స్కీమ్స్ ఇంకా మహాత్మా గాంధీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టారు, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పెడతారు, ఇందిరాగాంధీ స్టేడియం పెడతారు. మహాత్మా గాంధీ ఇక్కడ పెట్టారా మీరు? అప్పుడు మాత్రం లేదు, ఇప్పుడు ఒకసారి మాత్రం దాన్ని మార్చినందుకు ఇంత రాధాంతం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్గౌడ్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలంతో దాడి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నారన్న కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో భూముల రేట్లు తగ్గాయన్న కేటీఆర్ కళ్ల ముందే ప్రజల ఆస్తి కరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా కూడా ఇలా పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో గాని, మేడ్చల్ జిల్లాలో గాని, హైదరాబాద్ లో గాని మొత్తం రియల్ ఎస్టేట్ ను పండబెట్టిండు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి. పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. రియల్ ఎస్టేట్ ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష, 2 ఏళ్లు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు. అందుకే మీతో ప్రార్థన ఒకటే, ఏ కేసీఆర్ నాయకత్వంలోనైతే హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకున్నామో, రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసుకున్నామో, మళ్లీ అదే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందాం. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న బాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో గద్దెల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. ఇది రెండోసారి నేను రావడము. మేము వేములవాడ నుంచి వచ్చినాము. చాలా బాగా దర్శనం జరిగింది. రద్దీ చాలా బాగా ఉంది. కానీ రోడ్లు ఇంకా డెవలప్మెంట్ ఉంటే బాగుండు. ఇక్కడ ఒక డస్ట్బిన్ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుండని మాకు అనిపించింది. ఇలా పబ్లిక్ ఇంత చాలా బాగా ఉన్నప్పుడు క్యూ లైన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తే ఈజీగా దర్శనం అయిపోతుంది. ఇప్పుడిప్పుడే నడుస్తున్నాయి కాబట్టి డెవలప్మెంట్ నాకు తెలిసి అయితే ఇంకో 1 year పట్టొచ్చు. డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. ఇంకా కూడా జరిగితే అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతిసారి వస్తాము. ఈ పాటికే వర్క్ అని కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది. బాగుంది, ఇప్పటికైనా కొంచెం పర్వాలేదు, డెవలప్ చేశారు. దర్శనం చాలా బాగైంది. ఇప్పుడే ఇంత రష్ ఉన్నారంటే ఇంకా రాను ఇంకా చాలా బాగా రష్ వస్తారు. ఓకే, చాలా బాగానే ఉంది కానీ కొంచెం ఏమంటారు పబ్లిక్ ఎక్కువ ఉంది. ఇంకొన్ని డేస్ అయితే ఇంకా ఎక్కువ అవుతారేమో మేబీ.
కానీ ఫెసిలిటీస్ కూడా కొంచెం చాలా తక్కువగానే ఉన్నాయి, ఇంకొంచెం మెయింటైన్ చేస్తే బెటర్ ఉంటుండేది. కానీ దర్శనం మాత్రం చాలా బాగా, వసూలు కూడా చాలా కనిపించారు. గవర్నమెంట్ కూడా మంచి వసూలు చూపించి ఇప్పుడే కొన్ని జరుగుతున్నాయి కదా, ఆఫ్టర్ జాతర టైం వరకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, మంచిగా జరుగుతుంది. అమ్మవారు అనుకున్నదల్లా తను తీర్చుతుంది. మేము చాలా దూరం నుంచి వచ్చాము, మాకైతే దర్శనం సాఫీగా జరిగింది, ఏ ఆటంకం లేకుండా జరిగింది. ఎప్పుడైనా మేము ముందే వచ్చి వెళ్తాము. మంచిగా వెళ్ళమే దర్శనం అయింది. ఈ అమ్మ సత్యంగల తల్లి అని చెప్పింది. రెండోసారి వచ్చిన దర్శనం మంచిగా జరిగింది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. జై సమ్మక్వ సారవ్వ. రష్ ఎక్కువ ఉంటారని కాదు, ఎక్కడున్నా ఎట్లున్నా దర్శనం మాత్రం అంతా అవైలబుల్ గా జరుగుతుంది, ప్రశాంతంగానే ఉంటుంది ఇక్కడికి వచ్చిపోతే. మేము ప్రతిసారి వచ్చి దర్శించుకుంటాం, చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దర్శనం అయినందుకు. ఆ టెంపుల్ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది, చాలా బాగా జరుగుతుంది. ఇంకా మొత్తం పూర్తయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పనులు స్టార్ట్ చేసేసరికి ఇంకా ఏమిట్లకి ఏం కాలే కదా, పబ్లిక్ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, కొంచెం ముందు పెడితే బాగుండు కదా అన్నట్టు అనిపిస్తుంది. కానీ కుంభమేళ జాతర అంటే అమ్మవారిది ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటాం. నేను నెలకు ఒకసారి ఎత్తు బంగారాలు ఇచ్చుకుంటాం, మేము మంచిగా అన్ని చేసుకుంటాం. మేము మేడారం మహాజాతర పనులు మరో 2 రోజుల్లో పూర్తవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సహచర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భట్టి మేడారంలో పర్యటించారు. జాతరకు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. మేడారం మహాజాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని 251 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ పనులు తుది దశకు వచ్చాయని తెలిపారు. సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఉత్సవాల్ని కేవలం ఒక జాతరగానే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో జాతరకు సంబంధించి 150 కోట్లు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 101 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఈ నిర్మాణాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా చేశారు. కొద్ది పనులు ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నాయి. సంక్రాంతి పండుగ వేళ పట్నం వాసులు పల్లెకు తరలి వెళ్తున్నారు. సొంతూళ్లలో ఆనందంగా పండుగ జరుపుకునేందుకు చిన్నా పెద్ద పయనమయ్యారు. 2-3 రోజులుగా వరుసగా వెళ్తున్నప్పటికీ ఇవాళ ఆదివారం కావడంతో భారీగా రద్దీ కనిపించింది. తదనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో సందడిగా మారాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా వాహనాలు వెళ్తున్నాయి. టోల్ ప్లాజా వద్ద నెమ్మదిగా కదులుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే పిల్లలకు మనమిచ్చే వారసత్వ సంపద అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మూలాలు మరచిపోకూడదనే ఏటా స్వర్ణ భారత్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్టులో సంక్రాంతి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూళ్లలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సమస్యలకు ఎదురొడ్డి ఉన్నత స్థాయికి చేరుకున్న వెంకయ్యనాయుడు ఎందరికో ఆదర్శంగా నిలిచారని బ్రహ్మానందం కొనియాడారు. తెలుగు భాష పరిరక్షణకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలని కోరిన వెంకయ్యనాయుడు పరిపాలన ఉత్తర్వులు తెలుగులో ఇస్తే బాగుంటుందని అన్నారు. ఈ ప్రకృతి మనకు అందించినట్టు యొక్క ఆ ప్రకృతి నియమాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రకృతిని గౌరవించాలి. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. దాంతోపాటు మనం మన భాషను కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భాష, మన సంస్కృతి, మన యొక్క ఆలోచనలు, మన పూర్వీకులు, మనకు సహకరించే పశువులు, వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఇది. భాషతో పాటు కట్టు, బొట్టు, మాట, ఆట, పాట, బాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని కూడా నేను ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒక మిషన్ లాగా జీవితంలో ఒక మిషన్ లాగా ఉండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు మనం గుర్తు చేయాలి. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుందో ఆ భాషలోనే మాట్లాడాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు సంతోషం నాకేంటంటే మన రామోజీరావు గారు ఆ జయంతి రోజు వాడిద్దరు ముందు నేను చెప్పాను, ఆయన గుర్తుగా, ఆయన మీద గౌరవంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే పరిపాలన తెలుగులో చేయండి, పరిపాలన తెలుగులో చేయండి, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో నడపండి, ప్రసంగాలు తెలుగులో చేయండి, తెలుగులో పిల్లలకి
ప్రాథమిక విద్యను తెలుగులో పెట్టండి అంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. నాకు సంతోషం. భారతీయ భాషలను అభివృద్ధి చేయాలి అనేటి ఒక మిషన్ పెట్టుకున్నాడు ఆయన ప్రధానమంత్రి గారు. రాబోయే రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్ ఇతర టెక్నాలజీ కోర్సులన్నీ భారతీయ భాషలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఇది భారతదేశం అంతా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు దేశ ప్రజలందరికీ ఎవరైతే సొంత గ్రామాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా వృత్తుల కోసమో, పని కోసమో, వ్యాపారం కోసమో పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి వెళ్ళాలి, గ్రామ ప్రజలతో కలవాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. భారతీయ అనే పదం మామూలుది కాదు, మీ అందరికీ తెలుసు. తల్లి నేను తలంచి పుస్తకమున్ చేతన్ భూనితెన్ నీవు నా ఇల్లంబందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటాడు. అక్కడ బొమ్మెరపోతనామాచుడు ఆ భారతి అనేటువంటి పదాన్ని తీసుకుని అది స్వర్ణ భారతి, మామూలు భారతి కాదు, ఏదో భారతి, ఏదో ఇత్తడి భారతో, రాగి భారతో, వెండి భారతో కాదు, స్వర్ణ భారతి కార్యక్రమాన్ని నిర్వహించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం, అద్భుతం, అద్భుతం. స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాటిని ఓడించడానికి పౌరులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. బానిస మనస్తత్వంతో సోమనాథ్ ఆలయ ప్రాముఖ్యతను కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. సంపద కోసమే సోమనాథ్ ఆలయంపై దాడి జరిగినట్లుగా పుస్తకాల్లో రాసి పౌరులను తప్పుదోవ పట్టించారని ప్రధాని మండిపడ్డారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా గుజరాత్లోని సోమనాథ్లో శౌర్యయాత్ర నిర్వహించారు. విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలు అర్పించిన యోధులకు గుర్తుగా ఈ యాత్రను నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాని వాహన శ్రేణి వెంట నడుస్తూ పురోహితులు ఢమరుకం మోగించారు. యాత్ర మధ్యలో ప్రధాని పురోహితుల నుంచి 2 ఢమరుకాలను తీసుకుని మోగించారు. జమ్మూ కశ్మీర్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేశారు. దాదాపు కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా హరహర మహాదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. తర్వాత సోమనాథ్ ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. गर्व है, गरिमा है, गौरव है और इसमें गरिमा का ज्ञान भी, इसमें है वैभव की विरासत, इसमें है आध्यात्म की अनुभव है. శౌర్యయాత్ర అనంతరం సోమనాథ్ ఆలయానికి వెళ్లిన ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బయటకు వచ్చి కళాకారులతో కలిసి డప్పు వాయించారు. సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ప్రధాని మోదీ అన్నారు. బానిస మనస్తత్వంతో ఆలయ ప్రాముఖ్యతను విస్మరించాయని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేశారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ధ్వజమెత్తారు. సోమనాథ్ పై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేశారని అన్నారు. ధైర్యం, త్యాగం, దృఢ సంకల్పానికి సోమనాథ్ నిదర్శనమని పేర్కొన్నారు. 1000 ఏళ్ల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని, అది భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతోందని ప్రధాని వెల్లడించారు. लेकिन दुर्भाग्य से आजादी के बाद गुलामी की मानसिकता वाले लोगों ने उनसे पल्ला झाड़ने की कोशिश की. उस इतिहास को भुलाने के कुत्सित प्रयास हुए. बाकी आक्रमण के इतिहास को भी कुछ इतिहासकारों और राजनेताओं द्वारा व्हाइट वॉश करने की कोशिश की गई. मजहबी उन्माद की मानसिकता को केवल
साधारण लूट बताकर ढंकने के लिए किताबें लिखी गई। अगर सोमनाथ पर आक्रमण केवल आर्थिक लूट के लिए हुए होते तो 1000 साल पूर्व पहली बड़ी लूट के बाद रुक गए होते, लेकिन ऐसा नहीं हुआ। सोमनाथ के पवित्र विग्रह को तोड़ा गया, बार बार मंदिर का स्वरूप बदलने की कोशिश हुई। సోమనాథ్ ఆలయం మాదిరే దేశంపైన విదేశీ ఆక్రమణదారులు అనేకసార్లు దాడులు చేశారని ప్రధాని తెలిపారు. అయితే వారు తమ లక్ష్యాలను సాధించలేకపోయారని చెప్పారు. సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ కేసులో తటస్థ విచారణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. పినరయి విజయన్ సర్కార్ నిందితులను కాపాడుతోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం మేయర్ పదవిని బీజేపీ గెలిచిన తర్వాత తొలిసారి కేరళలో పర్యటించిన అమిత్ షా ఎల్డీఎఫ్ సర్కారు లక్ష్యంగా ఆరోపణలు చేశారు. శబరిమల ఆలయ ఆస్తులను కాపాడటంలో విఫలమైన పినరయి విజయన్ సర్కార్ ప్రజల విశ్వాసాలను కూడా కాపాడలేదన్నారు. కేవలం బీజేపీ మాత్రమే కేరళ ప్రజల విశ్వాసాలను కాపాడగలదన్నారు. ఈ ఏడాది కేరళ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయని, ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కుట్టెత్తిల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఓ యువతి అత్యాచార ఆరోపణలు చేసిన నేపథ్యంలో అరెస్టు చేశారు. రాహుల్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు గతంలో ఓ నటి, మరో యువతి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ముందస్తు బెయిల్ పొందగా ఇటీవల మరో యువతి కూడా ఆరోపణలు చేసింది. రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించారని ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కుట్టత్తిల్ను బహిష్కరించింది. 2026లో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్దమైంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగానికి 22 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఈ రాకెట్ ద్వారా 14 దేశీయ, విదేశీ ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం సోమవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నట్లు తెలిపింది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.